మానవ సంబంధాలు నానాటికి విచ్ఛిన్నమైపోతున్నాయి. తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే కారణంతో కొందరు తమ జీవిత భాగస్వాములను కిరాతకంగా కడతీర్చుతున్నారు. అక్రమ సంబంధాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యలు తమ భర్తలను దారుణంగా హత్య చేసిన సంఘటనలు కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు శరత్ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మానవ బంధాలు నానాటికి విచ్ఛిన్నమైపోతున్నాయి. తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే కారణంతో కొందరు తమ జీవిత భాగస్వాములను కిరాతకంగా కడతీర్చుతున్నారు. అక్రమ సంబంధాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యలు తమ భర్తలను దారుణంగా హత్య చేసిన సంఘటనలు కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు శరత్ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెడ్డికి ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అక్రమ సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను భార్య కడచేసింది. అయితే ఈ యొక్క విషయం మాత్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే భార్య రాజేశ్వరి, ప్రియుడు శరత్ ఒక ఇన్స్టాగ్రామ్ లో కూడా పరిచయమై ఇద్దరు కూడా అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు. అయితే భర్తకి భార్యకి తరచూ ఈ యొక్క ప్రియుడి మధ్య గొడవలు జరగడము, భార్యను మందలించడంతో భార్య ఎలాగైనా భర్త కృష్ణను అంటూ తేల్చాలని చెప్పి కూడా ఒక పథకం కూడా పన్నింది. ఎవరైతే ప్రియుడు శరత్ ఉన్నారో అతని ప్రకారం కూడా పథకం ప్రకారం హత్య చేయాలనుకున్నారు. అయితే గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన కృష్ణతో రాజేశ్వరి గొడవ పడింది. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడి శరత్ కూడా ఫోన్ చేసి పిలిపించింది. ఇద్దరు కలిసి దిండుతో అతని ముఖం పైన ఊపిరాడకుండా హత్య చేశారు. దాని తర్వాత అనంతరము శరత్ ఛాతి పైన బలంగా కొట్టడంతో కృష్ణ అక్కడికక్కడే చనిపోయారు. తర్వాత ఏమీ తెలియనట్లుగా రాజేశ్వరి శుక్రవారం ఉదయం భర్త లేవలేదంటూ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు దీనికి సంబంధించి డాక్టర్లు కూడా తెలిపారు. అయితే కృష్ణ మృతి పైన అతని తల్లి అంజమ్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజేశ్వరిని విచారించగా అసలు విషయం కూడా ఒప్పుకుంది. అయితే ప్రియుడితో కలిసి హత్య చేశారని చెప్పి కూడా పోలీసులకు వాగ్మూలం ఇచ్చింది. అయితే ప్రియుడు శరత్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఇదంతా కూడా అక్రమ సంబంధం వల్లనే భర్తను కడతీర్చిందని చెప్పి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చి వారి వద్ద సెల్ ఫోన్స్ తో పాటు దీనికి సంబంధించి కొన్ని సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరించారు. వారి కాల్ లిస్ట్ కూడా సేకరించి ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా భర్త కృష్ణతో తరచూ గొడవ పడటము, పిల్లలు కూడా దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా పోలీసులకు చెప్పడంతో వీరిపైన కేసు నమోదు చేసి ఇద్దరిని కూడా రిమాండ్కి తరలించారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.